హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బీట్రూట్ జామ్ ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాము. పిల్లలకి పెద్దలకి అందరికీ ఇష్టంగా తినే ఫుడ్ ఇది. చపాతీలో కానీ బ్రెడ్లో కానీ యమ్మీ యమ్మీ సూపర్ టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ బీట్రూట్ తీసుకోండి, మంచిగా పొట్టు తీసేసి పైన అంతా తీసేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఉడకబెట్టుకోవాలి. 90% ఉడకాలి. ఇందులో 90% ఉడికిన తర్వాత ఈ వాటర్ అనేది వేస్ట్ చేయకండి. వాటర్ చపాతీ పిండిలో కలిపి చపాతీలు కూడా చేసుకోవచ్చు. అది కూడా మీకు ప్రాసెస్ చూపిస్తాను. దాని పెద్ద ప్రాసెస్ ఏం లేదు. ఈ వాటర్ అన్నీ ఉడగొట్టిన తర్వాత వాటర్ వేస్ట్ చేయకండి. ఇంకోటి, ఇందులో బీట్రూట్లో వాటర్ ఉండొద్దు. ఈ బీట్రూట్ అనేది మంచిగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని పేస్ట్ మెత్తగా ఉండాలి. ఒకటి మందం కడాయి తీసుకొని, అడుగంటుకోవద్దు, అడుగంటుకుంటే మాడిపోతుంది. సో మందం కడాయి తీసుకొని అందులో ఈ జామ్ వేసేసుకోవాలి. మిక్సీ పట్టుకున్నది, మనం బీట్రూట్ మిక్సీ పట్టుకునేది, మిక్సీ పట్టినది మంచిగా కలుపుకుంటూ సిమ్లో పెట్టుకోండి గ్యాస్. కలుపుతూ ఉండాలి బాగా. ఒక 1 అవర్ ఈజీగా పడుతుంది టైము. ఒక 1 kg 2 kg తీసుకుని 1 అవర్ ఈజీగా పడుతుంది. మొత్తం దగ్గర కావాలి, బాగా గట్టిగా కావాలి. సో కలుపుతూనే ఉండాలి. కలిపి 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 చేతులు అయితే వస్తాయి. ఇది కలుపుతున్నాను. అండ్ నేను అయితే ఆయిల్ అండ్ ఇదేం యూజ్ చేయలేదు. ఆయిల్, నెయ్యి, ఇంకా డాల్డా ఏది యూజ్ చేయలేదు. జస్ట్ న్యాచురల్గా పిల్లల కోసం కాబట్టి ఏది యూజ్ చేయలే నేను. మంచిగా కలుపుతూ ఉండాలి. ఇది పింక్ కలర్ చూసారా ఎంత బాగా వచ్చిందో. ఫుడ్ కలర్ కూడా యూజ్ చేయలే నేను. అండ్ ఇందులో నేను ప్రాసెస్లో మర్చిపోయాను, బెల్లం యాడ్ చేసుకోండి. 1 kgకి ఒక చిన్న కప్పు బెల్లం. ఆల్రెడీ స్వీట్గానే ఉంటుంది కాబట్టి ఒక బెల్లం తీసుకోండి. బెల్లం యాడ్ చేసిన తర్వాత కలపాలి బాగా. కొంచెం లూజ్గా ఉన్నప్పుడే బెల్లం యాడ్ చేయండి, చిన్న చిన్న పీసెస్. బెల్లం యాడ్ చేసిన తర్వాత కలుపుతూనే ఉండాలి. ఇంకోటి, ఇందులో ఒకవేళ కొంతమంది స్టోరేజ్ ఎక్కువ చేసుకున్నారు అనుకో, నిమ్మకాయ యాడ్ చేయండి. నిమ్మకాయ ఖరాబ్ కాకుండా ఉండడం కోసం మాత్రమే. ఇంకోటి, టేస్ట్ కూడా చేంజ్ అవుతుంది. నేనైతే యాడ్ చేయలేదు, ఇందులో యాడ్ చేయలేదు. బాగుంటుంది టేస్ట్, ఒకసారి ట్రై చేయండి. ఇది 1 kg నేను తీసుకున్నది, కానీ తక్కువ అయింది. జస్ట్ ఎంత, ఒక చిన్న డబ్బా 250 grams అంతే అయ్యింది. సో ఒకసారి ట్రై చేయండి. ఇంకోటి, మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. న్యాచురల్గా, ఇంకోటి హెల్తీ ఫుడ్, డైట్ ఫుడ్ అన్నీ ప్రాసెస్. ఓల్డ్ ఫుడ్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా. సో ఓల్డ్ ప్రిపరేషన్ మనం చేసుకుందాం. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకోటి, కామెంట్స్ పెట్టండి ఇది ఎలా ఉంది, చేసుకున్న తర్వాత టేస్ట్ ఎలా ఉంది అనేది. సో నాకు కొంచెం హ్యాపీగా ఉంటా కదా.